అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మొక్కజొన్నలతో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఇవి ఫైబర్ రిచ్ కాబట్టి కొంచెం తిన్నా సరే చాలా సేపటి వరకు ఫిల్లింగ్గా ఉంటాయి. అందుకే నేను మీకు ఈరోజు వీటితో మంచి వడ రెసిపీ చూపించబోతున్నాను. ఈ మొక్కజొన్న వడలు చాలా టేస్టీగా ఉంటాయి. సో రండి, వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 మొక్కజొన్న కండలకి ఉన్న గింజలు తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు. వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరక్క అయ్యేట్టు రుబ్బాలి. ఇదంతా ఒక్కసారి కలిపి మళ్ళీ కాస్త బరక్క రుబ్బాలి. నేను వీటిని జస్ట్ పల్స్ చేస్తున్నాను అంతే, గ్రైండ్ చేయడం లేదు. ఇవి మరీ మెత్తగా అయిపోతే వడ టెక్స్చర్ అంత బాగుండదు. కాబట్టి కంపల్సరీగా ఇలా కోర్స్గా ఉండేట్టు పల్స్ చేయాలి. మధ్యలో కొన్ని గింజలు నలగకుండా ఉంటే వాటిని అలానే వదిలేయచ్చు. ఇది రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన అర క్యాప్సికం ముక్క, తురిమిన ఒక క్యారెట్, తురిమిన ఒక అల్లం ముక్క, తురిమిన 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేయాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేయాలి. ఇందులో నేను బైండింగ్ కోసం 1 కప్ అంత శనగపిండి వేస్తున్నాను. దీంతో పాటు 1/2 కప్ అంత బియ్యపిండి కూడా వేయాలి. బియ్యపిండి వేస్తే వడల్లో లైట్గా క్రంచీనెస్ యాడ్ అవుతుంది కాబట్టి వేస్తున్నాను. లేదంటే వడలు మరీ మెత్తగా ఉంటాయి. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. చివరిగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలపాలి. ఇది భలే టేస్టీగా ఉంటుంది. కార్న్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వడలో ఒక్కసారి అయినా ట్రై చేయాలి. అలాగే చిన్నపిల్లల కోసం చేసేటప్పుడు మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి మిగిలినవన్నీ వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి కొద్దిగా స్వీట్గా ఉంటాయనే చెప్పాలి. అందుకే మామూలుగా తినేవాళ్ళు హ్యాపీగా మిర్చి కూడా వేసుకోవచ్చు. మీకు అంత కారంగా ఏం అనిపించదు. వడలు వేయడానికి పిండి తయారైపోయింది. ఇప్పుడు రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కట్లెట్స్ చేయబోతున్నాను. ఇది బాగా అంటుకుంటుంది కాబట్టి ముందుగా అరిచేతుల్లో ఇలా కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను. మొక్కజొన్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా కాస్త ఒత్తాలి. నేనైతే వీటిని ఇలా రెగ్యులర్ ప్యాటీస్ లానే చేస్తున్నాను. ఇలా అన్నిటినీ ఈక్వల్ సైజులో ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్లెట్స్ జాగ్రత్తగా వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది. చాలా మందికి వీటిని జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది కదా అనే డౌట్ రావచ్చు. అలా కుదరదండి. ఇందులో శనగపిండి, బియ్యపిండి వేసాం కాబట్టి షాలో ఫ్రై చేస్తే ఇవి లోపల పచ్చిగానే ఉండిపోతాయి. అందుకే వీటిని ఇలా మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా బాగా వేగిన వడల్ని బయటికి తీసేసి ఒక పేపర్ టవల్ మీద వేయాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న వడలు తయారైనట్టే. ఇందులో ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి నేను వేరే కూరగాయలు యాడ్ చేశాను. బట్ మీకు కావాలంటే ఇవన్నీ లేకుండా ఉట్టి మొక్కజొన్నలతో కూడా ఈ వడలు చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.